అసలు సోలార్ సైట్ ఎలా పనిచేస్తుంది ఏంది కథ అని ఓవర్ వ్యూ ఇస్తాను అనమాట ఈ వీడియోలో. ఒక టేబుల్ ఒక స్ట్రింగ్ అనమాట. ఇక్కడ నుంచి నేరు కనిపిస్తుంది ఒక టేబుల్. ఇదైతే చాలా పెద్ద బిజినెస్ మామ, ఇన్వెస్ట్మెంట్ అయితే చాలా ఎక్కువ ఉంటది. హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ప్రెసెంట్ అయితే సైట్ కి వెళ్ళడానికి రెడీ అయిపోయాం మామ. టైం అయితే 1 అయింది అనమాట. చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు వెళ్ళి లంచ్ అండ్ ఆల్సో బ్రేక్ఫాస్ట్ రెండు కలిపి తినేయాలన్నమాట. మార్నింగ్ నుంచి ఏం తినలేదు, సో ఇప్పుడు వెళ్ళి తినాలి. సో తర్వాత వీడియో కంటిన్యూ చేద్దాం. అదే మామ అసలు ఎట్టుందంటే కోరిక ఏసీలో ఉండేది బయటకు వస్తే అంటుంది అనమాట. కిందంతా మండుతుంది. మళ్ళా షరీఫ్ భాయ్ బిర్యానీ మామ ఈ రోజు కూడా. ఎరా ఈరోజు మటనా చికెన్? మటన్ పీసులు చూడరు ఎన్ని ఉన్నాయి కదా, లెక్క వేస్తే ఒక 6-7 ఉంటారు ఈజీగా. చెన్నై ఉన్నాయి. సో మామ టైం వచ్చి 3 దాటింది అనమాట. ఇప్పుడే కొంచెం ఎండ తగ్గింది. ఎండ తగ్గడం అంటే ఏం లేదు, సూర్యుడు మబ్బులు వెనకలికి వెళ్ళాడు అనమాట, అంతే. మళ్ళీ వచ్చేస్తాడు, అది వేరే విషయం. అందుకని స్లీవ్స్ అన్ని వేసుకున్నాం అనమాట, ట్యాన్ అయిపోకుండా. అసలు సోలార్ సైట్ ఎలా పనిచేస్తుంది ఏంది కథ అని ఓవర్ వ్యూ ఇస్తాను అనమాట ఈ వీడియోలో. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? క్లైమేట్ చూసారా ఎలా చేంజ్ అయిపోయిందో అసలుకి. ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ 5 కావస్తుంది అనమాట. ఫుల్ క్లైమేట్ చేంజ్ అయిపోయింది, వర్షం పడేలా ఉందన్నమాట అసలుకి. నార్మల్ గా అయితే మామ 6 వరకు పని చేద్దాం అనుకున్నాము, కానీ ఏం కనిపించలేదు అనమాట, మొత్తం చీకటి అయిపోయింది. సో మామ మీకు ఒక చిన్న బ్రీఫ్ ఇస్తా అనమాట. ఇక్కడ ఏం జరుగుతుంది సోలార్ లో, అసలుకి వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి అని మొత్తం చెప్తాను. ఇప్పుడు చూడండి, మెయిన్ ఏంటంటే ఈ సోలార్ ప్యానల్స్ వెనకాల కనిపిస్తున్నాయి కదా, అది వచ్చి డీసీ పవర్ ని జనరేట్ చేస్తుంది అనమాట. మన ఇంట్లో వాడేది వచ్చి ఏసీ పవర్. ఏసీ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్. సో అది మనము కొంచెం ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళకైతే ఈజీగా అర్థమవుద్ది. మీకు సింపుల్ గా అర్థం అవ్వాలంటే ఇంట్లో వాడేది వచ్చి ఏసీ, ఇక్కడ జనరేట్ చేసేది వచ్చి డీసీ అనమాట. సో మనం వాడుకునేటట్టు చేయడానికి అక్కడ యూస్ చేసేది వచ్చి ఇన్వర్టర్. మీకు అక్కడ కనిపిస్తుంది ఒక షెడ్ లో, ఆ షెడ్ లో వచ్చి ఇన్వర్టర్ ఉంటుంది అనమాట. సో మోడల్స్ లో జనరేట్ అయిన డీసీ పవర్ ని డైరెక్ట్ గా అన్ని కేబుల్స్ లో సిరీస్ లో కనెక్ట్ చేసి ఆ ఇన్వర్టర్ కి తీసుకెళ్తారు అనమాట. ఆ ఇన్వర్టర్ లో ఏమవుతుందంటే డీసీ పవర్ నుంచి ఏసీ పవర్ గా కన్వర్ట్ అవుద్ది. సో మామ ఇప్పుడు మీకు చిన్న పాయింట్ ఒకటి చెప్పాను కదా, దానికంటే ముందు ఇంకో చిన్న స్టెప్ ఉందన్నమాట, అది కూడా చూపిస్తాను రండి. సో మా ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కదా మీకు, దాని వచ్చి ఎస్ఎంబి అంటారు లేదా ఎస్సీబీ అంటారు. ఎస్ఎంబి అంటే స్ట్రింగ్ మానిటరింగ్ బాక్స్, లేదంటే స్ట్రింగ్ కనెక్టర్ బాక్స్ అంటారు అనమాట. ఇప్పుడు వెనకాల మీకు టేబుల్స్ లో కనిపిస్తున్నాయి కదా, మోడల్స్ అన్ని సిరీస్ లో కనెక్ట్ అయ్యాయి అనమాట. ఆ సిరీస్ లో కనెక్ట్ అయ్యి ఒక అవుట్పుట్ జంక్షన్ వస్తుంది, అవుట్పుట్ పాయింట్ ప్లస్ పాజిటివ్ నెగిటివ్. ఆ పాజిటివ్ నెగిటివ్ వచ్చి దీని కింద నుంచి కనెక్ట్ అవుతుంది అనమాట. స్ట్రింగ్ మానిటరింగ్ బాక్స్ అంటారు దాన్ని. ఇట్లా స్ట్రింగ్ మానిటరింగ్ బాక్స్ లో ఒక 12 to 16 స్ట్రింగ్స్ ఉంటాయి. అంటే ఒక టేబుల్ ఒక స్ట్రింగ్ అనమాట. ఇక్కడ నుంచి నేరు కనిపిస్తుంది ఒక టేబుల్, అదంతా ఒక టేబుల్. అక్కడ నుంచి ఒక స్ట్రింగ్ వచ్చి దీనిలో కనెక్ట్ అవుతుంది. అలా ఒక 12 to 16 స్ట్రింగ్స్ అయితే దీనికి కనెక్ట్ అవుతాయి. కొన్ని సైట్స్ లో ఎలా ఉంటాయంటే మామ, ఈ ఎస్ఎంబి ప్లేస్ లో డైరెక్ట్ గా ఇన్వర్టర్ ఉంటుంది అనమాట. ఒక చిన్న కెపాసిటీ ఇన్వర్టర్, ఇంతే సైజ్ ఉంటుంది. కాకపోతే ఇది పెద్ద సైట్ కాబట్టి వాళ్ళు ఎస్ఎంబిస్ ఇచ్చారు. అంటే ఎస్ఎంబిస్ ఇక్కడ పెట్టడానికి అండ్ ఆల్సో ఇన్వర్టర్ ఇక్కడ పెట్టడానికి ఒక చిన్న అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఉందన్నమాట. అదేంటంటే ఇక్కడ కానీ ఇన్వర్టర్ ఉందంటే ఒకవేళ ఫాల్ట్ వస్తే డైరెక్ట్ ఇన్వర్టర్ మొత్తాన్ని చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో అదొక మెయిన్ ఫాల్ట్. అందుకని వాళ్ళు ఇక్కడ ఎస్ఎంబి పెడతారు. ఏ స్ట్రింగ్ లో ఏమైనా ప్రాబ్లం వస్తే ఎస్ఎంబి ఆఫ్ చేసుకుని వాళ్ళు రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మెయిన్ ఇన్వర్టర్ వచ్చి అక్కడ ఉంటుంది. సో మనం ఇక్కడ చూసారా ఎస్ఎంబి స్ట్రింగ్ మానిటరింగ్ బాక్స్. ఇది వచ్చి ప్లాంట్ 1, ఎస్ఎంబి నెంబర్ వచ్చి 16 అనమాట. దీంట్లో స్ట్రింగ్ 268 నుంచి 286 వరకు ఉన్నాయి. దీంట్లో మొత్తం 19 స్ట్రింగ్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడ చూసారు కదా, అలానే ఈ పక్కన చూడండి, ఇక్కడ ఎన్ని ఉంటాయి చూపిస్తాను. ఇది వచ్చి ఎస్ఎంబి నెంబర్ వచ్చి 21 దీనిది. దీంట్లో స్ట్రింగ్స్ వచ్చి 362 నుంచి 378 వరకు ఉన్నాయి. దీంట్లో మొత్తం 17 స్ట్రింగ్స్ ఉన్నాయి. అలాంటి ఎస్ఎంబిస్ ఇక్కడ చాలా ఉంటాయి అనమాట. ఇది వచ్చి 17 నెంబర్ కాబట్టి ఒక 30-40 వరకు ఉంటాయి ఎస్ఎంబిస్. చాలా పెద్ద ప్లాంట్ ఇది, అందుకని చాలా ఎక్కువ ఉంటాయి. సో మామ మీకు కొంచెం అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఈ మాడ్యూల్లో నుంచి వచ్చే అవుట్పుట్ ఈ వైర్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ అండర్ గ్రౌండ్ కేబుల్స్ లో వాళ్ళంతా ప్లాంట్ చేసి ఉంటారు లోపల. ఇదే దారిలో వెళ్ళి మొత్తం ఇట్లా నేరుగా మొత్తం ఏ వైర్ ఉంటుంది అనమాట. సో ఇలాంటి వైర్స్ అన్ని వచ్చి ఇలా ఎస్ఎంబిలో కనెక్ట్ అవుతాయి. వర్షం పడుతుంది కదా, త్వరగా అయిపోద్ది. సో ఎస్ఎంబి నుంచి డైరెక్ట్ గా ఇన్వర్టర్కి వెళ్తాయి అనమాట. అది కూడా చూపిస్తాను పాటి. పోదాం పరా, వర్షం పడుతుంది అనమాట. త్వరగా మీకు చెప్పేస్తాను, ఎందుకంటే మేము కూడా రిటర్న్ అవ్వాలి. ఈ వెళ్ళే దారంతో చూసారా, ఇక్కడ ఒక చిన్న మార్కింగ్ ఉంది డీసీ కేబుల్ అని. ఇక్కడ నుంచి కేబుల్ వెళ్ళొద్దు అనమాట. సో ఇలా వెళ్ళి కింద వైర్స్ కనిపిస్తున్నాయా, అక్కడ కనెక్ట్ అవుతాయి అనమాట పైన ఉండే ఇన్వర్టర్కి. సో ఇక్కడ కనెక్ట్ అయ్యే కేబుల్స్ లో వచ్చి డీసీ కరెంట్ ఉంటుంది. ఇన్వర్టర్ ఏం చేస్తుందంటే డీసీ కరెంట్ నుంచి ఏసీ కరెంట్ గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో అట్లా కన్వర్ట్ అయిన ఏసీ కరెంట్ ఈ పక్కన ఉండే ట్రాన్స్ఫార్మర్ లో స్టెప్ అప్ అవుద్ది. ట్రాన్స్ఫార్మర్స్ లో మొత్తం 2 రకాలు ఉంటాయి, ఒకటి స్టెప్ డౌన్, ఒకటి స్టెప్ అప్. మెయిన్ ఇక్కడ జనరేటింగ్ స్టేషన్స్ లో వచ్చి స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ వాడతారు అనమాట. సో మన ఇంటికాడ ట్రాన్స్ఫార్మర్స్ చూస్తాం కదా, అది వచ్చి స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ అనమాట. అంటే అదొక 11 kV నుంచి 230 volts లేదా అదే కదా
11 kV నుంచి 230 volts కి స్టెప్ డౌన్ చేస్తాయి, అంటే వోల్టేజ్ ని తగ్గిస్తాయి అనమాట. సో ఇక్కడ జరిగే ఆపరేషన్ వచ్చి 11 kV ని 33 kV గా స్టెప్ అప్ చేస్తారు, అంటే 11,000 volts ని 33,000 volts గా కన్వర్ట్ చేస్తారు అనమాట. ఇక్కడ స్టెప్ అప్ అయిన పవర్ ని ఇక్కడ గ్రిడ్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది 33 kV గ్రిడ్ లైన్స్ అనమాట. ఇక్కడ నుంచి వాళ్ళు గవర్నమెంట్ కి సప్లై చేస్తారు, అండ్ అలా కన్వర్ట్ చేసిన పవర్ ని డైరెక్ట్ గా గవర్నమెంట్ కి సప్లై చేస్తారు. గవర్నమెంట్ వచ్చి వీళ్ళకి పర్ యూనిట్ కి ఒక 5 to 6 రూపీస్ ఇస్తారు అనమాట. సో ఇదైతే చాలా పెద్ద బిజినెస్ మామ. ఇన్వెస్ట్మెంట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది, కొన్ని కోట్లలో ఇన్వెస్ట్మెంట్ అయితే వాళ్ళకి కొన్ని 4-5 years లోనే రిటర్న్స్ వచ్చేస్తాయి అనమాట. ఇంకా మిగతా పైన ఉండేవంతా వాళ్ళకి ప్రాఫిట్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోస్ లో ఇంకా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? మీకు అర్థమైంది కదా? సరే పోదాం, ఇంకా లేట్ అయిపోయింది, చీకటి పడిపోయింది. సో సెలవు మామ, ఇంకా హోటల్కి వెళ్దాము, టైం అయిపోయింది. అండ్ ఆల్మోస్ట్ 5:30 అయిపోయింది అనమాట. ఇక్కడ నుంచి ఫస్ట్ బస్ స్టాండ్కి వెళ్ళాలి, అక్కడ నుంచి మనం హోటల్కి వెళ్ళాలి. 2 బస్సులు మరి. ఇప్పుడు వచ్చేసాం మామ రాణిపేటకి, జ్యూస్ షాప్కి వచ్చాం అనమాట. సపోటా జ్యూస్ తీసుకున్నాం. ఎట్టుందే? పని వల్ల ఎక్కువ తీగుందే, బాగానే ఉంది కదా. సో మామ, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు కొంచెం అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి ఛానల్ని, అలానే వీడియోకి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను, నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం మళ్ళీ, బై.